సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, హృదయంలోని చిన్న కుహరంలో విశాల జగత్తు అంతా నిండి ఉంటుందని, భూమి, స్వర్గం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మెరుపు, వాయువు అన్నీ ఉన్నాయి. సర్వ జగత్తులు ఎవరిలో అయితే ఉంటాయో సాక్షాత్తు ఆ పరమాత్ముడే మన హృదయ నివాసి అయి ఉంటాడు అని ఛందోపనిషత్తు బోధిస్తూ ఉంటుంది. ఈ శరీరం అనే మట్టి కుండలో పండ్ల తోటలు, పూలవనాలు ఉంటాయి. అందులోనే భగవంతుడు కూడా ఉంటాడు. ఈ శరీరంలోనే సప్త సముద్రాలు ఉంటాయి. ఇందులోనే లక్షణ నక్షత్రాలు ఉన్నాయి. ఈ శరీరంలోనే పారమార్థిక పరశువేది ఉంటుంది. ఈ శరీరంలోనే బంగారాన్ని పరీక్షించే పారకుడు ఉంటాడు. ఈ శరీరం అనే అనహద శబ్దం అఖండితంగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ శరీరంలోనే నీటి అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. కబీరు చెప్తున్నాడు, ఓ సాధు, ప్రియతముడైనటువంటి పరమాత్ముడు ఇందులోనే ఉన్నాడు అనేటువంటి కబీరు గీతంలో సత్యమే బోధపడుతూ ఉంటుంది. భగవంతుల్లో అనహద శబ్దం అంతర్భాగమని, భగవంతుడు తమ కార్యకలాపాలను ఆ అనహద శబ్దం మాధ్యమంగానే గావిస్తారని, ఆ అనహద శబ్దమే సద్గురు రూపంలో సద్భక్తుని ఉద్ధరణకై వస్తుందని మహాత్ములు బోధ చేస్తూ ఉంటారు. భగవంతుని నుంచి వెలువడే ఆ దివ్యనాదం దేహధారి అయి భక్తోద్ధరణకై నడయాడిన వైరం సద్గురు రూపం. సద్గురువుపై అపార భక్తి ప్రేమలు జనించి నిరంతరాయంగా ధ్యానించినట్లయితే హృదయంలోని అనహద శబ్దంతో అనుసంధానం ప్రాప్తమవుతుందని, ఆ అనహద శబ్దమే కాంతి మరియు ధ్వనితో కూడిన సద్గురు యొక్క సూక్ష్మ రూపమని, అనహద శబ్దాన్ని శ్రవణం నాథ ఆరంభిస్తే బాహ్య శబ్దాలు వినపడవని, ఆ అనహద శబ్దం శ్రవణంతో అరిషడ్వర్గాలు అంతరించి ఆ దివ్యనాదంలో మనస్సు అహంకారం లభించి పరమాత్మునిలో విలీనం ప్రాప్తమవుతుందని ఉపనిషత్తులు ఉద్ఘోటిస్తూ సత్యద్రష్టలైనటువంటి మహాత్ములు ఉద్బోధిస్తున్నారు అని చెప్పి చెప్తారు. ఒకసారి భగవాన్ రమణ మహర్షి ఈ సత్యమనే తెలియజేస్తూ ఒక భక్తునితో, నీవు ఎప్పుడూ జపిస్తూనే ఉన్నావు, నిరంతరం సాగుతున్న అజపం నీకు తెలియకపోయినా జపమే శరణ్యం. యత్నపూర్వకంగా చేసేది జపం. ఆ జపం ఇతర ఆలోచనలను ఆవలకు త్రోయడానికే. ఆ తరువాత ఆ జపం మానసికము అదంతయు అవుతుంది. అప్పుడు అజప స్వభావం తెలిసి వస్తుంది. నీ ప్రయత్నం లేకనే అది తనకు తానై సాగడం నీవు గమనిస్తూ ఉంటావు. ఈ అయత్న స్థితియే నీ ఆత్మస్థితి అని చెప్పి బోధించారు. జీవిలో నిత్యనూతనంగా నిరంతరాయంగా వెలువడే అనహత శబ్దాన్ని అంటే జపాన్ని ఉద్ధరించే భగవాన్ నీవు నిత్యం జపిస్తూ ఉంటావు అని, నిరంతరం సాగే అజపం అని భగవాన్ అన్నారు. బాహ్యంగా చేసేటువంటి జపం అంతరము మానసికము అయినప్పుడు నీలో జరిగే నిత్య అజప స్వభావం తెలిసి వస్తుంది అనే భగవాన్ అద్భుతమైన మాటలలో మాధవరావులో జరిగినటువంటి పరిణామమే గోచరిస్తుంది. మాధవరావు చేసే సాయినామ స్మరణ